ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు, ఆందోళనలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. గయాసురుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తన దగ్గరికి వచ్చేసరికి ఆనందం ఎక్కువైపోయింది. ఆ ఆనందంలో ఏమన్నా అంటే నా ప్రాణాలు అడిగినా ఇచ్చేస్తానట, మాకు అవే కావాలన్నారు. అందుకే ఆనందంగా ఉన్నప్పుడు ఎప్పుడు వాగ్దానాలు చేయకూడదు, ఆందోళనలో ఉన్నప్పుడు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. మనం బాగా ఆనందంగా ఉన్నప్పుడు కొడుకో కూతురో మిత్రులో బంధువులో ఎవరన్నా ఏదైనా వరం లాంటిది అడిగి అప్పు లాంటిది అడిగితే ఇప్పుడు కొంచెం హడావుడిగా ఉన్నాను కదా, ఒక వారం తర్వాత కనపడమని చెప్పాలి, అప్పుడు ఇంత ఆనందం ఉండదు. లేకపోతే ఈ ఆనందంలో 2 ఎకరాలు అమ్మేసి వాడికి ఇచ్చేస్తాడు, తర్వాత వీడు బాబరైపోతాడు. అందుకే ఆనందంగా ఉన్నప్పుడు ఎప్పుడు వాగ్దానాలు చేయకూడదు, ఆందోళనలో ఉన్నప్పుడు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. మనస్సు ఆందోళనగా ఉంది అంటే ఆ నిర్ణయం తీసుకోకు, ఓ 10 రోజులు వాయిదా వేయి, తర్వాత చూద్దాం. గయాసురుడు ఆనందంగా ఉండగా వాళ్ళకి వరం ఇచ్చాడు, మీ ఇష్టం, నా శరీరాన్ని ఏమైనా చేసుకోండి అంటే వాళ్ళు ఏం కోరారు, మేము యజ్ఞం చేస్తాం, అందుకు నీ శరీరాన్ని ఉపయోగించుకుంటాం, యజ్ఞం పూర్తయ్యే వరకు నువ్వు లేవడానికి వీలు లేదు అన్న.